నేను కొండలనే బొందులపాలెం. ఏంటి చాలా చేసావు? ఏం చేస్తున్నారు? చెడిపోయి మళ్ళీ చేస్తాను, మళ్ళీ పలకలేదు నేను, మళ్ళీ చేయలేదు ఏమన్నానని. ఏంటది? ఏం మా ఫోన్ చేస్తుంటే సరిగ్గా వినపడతలేదని కట్టేసావు, మళ్ళీ చేయలేదే. చేయలా ఏదో ఇంకేమ్మా వాళ్ళు అత్తయ్య ఎందుకు వాళ్ళు చేయబాకలేరు అందుకు ఆ చేతం అత్తయ్య. ఏంటి జరుగుతున్నది? ఏం లేదు, ఎట్టున్నావో నన్ను చేశారు ఎవరిని. చివరికి వచ్చింది, పేజీ మీదకి వచ్చారా? అదే గాల్ఫుల్కి ఎట్టున్నావో మళ్ళీ మధ్యలో గాల్ఫుల్కి ఎట్టున్నావో మళ్ళీ కనుక్కున్నావు. మునుకోసారి చేస్తే అమ్మ ఇట్ట గట్టిగా మాట్లాడాడు ఆయనే. వచ్చేసా, కార్డు తీరికి వచ్చేసా, చివరికి వచ్చేసా, అయిపోయింది. అదేలే నేను రావడానికి ఏం కుదిరి సావట్లా, దీంట్లోనే ఉండి పాడు ముండట్టుంటే ఇంకా అక్కడికి రావడం బాగుంది కావదులే, రాలేకపోతున్నా. ఏమో నాకు ఎప్పుడు పెద్ద మనగాళ్ళు కూడా చేయలేకపోయారు. నువ్వు చేసిన పని నువ్వు చల్లగా జరుపుకుంటూ పోయి నా కోసం వాళ్ళ దగ్గరికి మాట్లాడాడు, చెప్పి గట్టిగా మాట్లాడాడు. తర్వాత ఎట్టాను కానీ అనుకున్నా నేను. మాట్లాడు నువ్వు రావద్దాను ఇక్కడ. ఇప్పుడు కొట్టే వచ్చావు ఇక రాబాక నా దగ్గరికి. నువ్వు నీ మీద మర్యాద పెట్టి ఊరుకుని ఇంకోళ్ళు అయితే కొట్టేవాడిని అంది. ఎవరు? అత్త. ఇద్దరు అత్త. నువ్వు కాబట్టి అక్కడి నుంచి పుంటుకుంటా వచ్చావు. ఇక రాబాక అయ్యాలు మొదలు చేసి ఇది ఇంకో లైన్ పెట్టి కొట్టేవాడిని అంది. సరే ఆ సంగతి ఇప్పుడు తేలుద్దులే. ఇప్పుడు ఎందుకు మరి వచ్చే వస్తానంటుంది? ఎందుకు వచ్చి వస్తానంటుంది? నేను వచ్చి వస్తానంటున్నా. వచ్చి వస్తావా? కేసు ఏమైంది? వాయిదా? దాని అమ్మ పూకైంది. ఈసారి భోగం మండలేనో పడింది నీ పెడితే ఏమైంది? జనాల్లో ఉంది అంట కదా వాయిదాలు. ఉన్నాయి మా నిజమేను. ఇప్పుడు నేను తాకి కొడుతున్నా అని చెబుతున్నారు, అది నిజమేనా? నిజమని ఎత్తారు, అది తాకి కొడుతున్నారని. మరి ఇంకా అందరూ చూసినప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది అంటారు, నిన్నే అంటున్నారు దాన్ని. అంటున్నా ఏమని? ఆ సాముడు దాని మొగుడు ఉంటాడు చూడు, సాముడు వాడు ఎక్కడ పడితే అక్కడ 10 మంది ఉన్న శాఖల్లో ఈ సంగతే చెబుతున్నాడు. అది వాడి అమ్మ పిచ్చుకొస్తున్నా పెద్దలని కొడుకు. వాడిని కూడా గౌరవించాలంటే నీ అమ్మ కడుపు కాలని వెంటనే చేస్తున్నావే, పిల్లను పంపితే శుభ్రంగా ఉంటుందని చెప్పినట్టే వాడిని నేను నిన్ను నీతో మాట్లాడినట్టే మాట్లాడేవాడిని. ఇప్పుడు విషయం ఏదో అక్రమ సంబంధం వచ్చింది మీకు. ఇప్పుడు ఏందంటే ఏంది మా అనుకుని యువతలకు వచ్చేవాళ్ళని. ఆ పిత్తలంజోడుకు వాడు రుద్దుకునేది కాక పిల్లలు కూడా జడదగితే ఏమనుకుంటారు? ఒక్క కూతురు, 2 సందున. గుడ్డంజోడుకు గుడి చేస్తాడు. 10 మందిని వాడు చదవటం లంజోడుకు తాడ చేస్తా. ఆడికి వచ్చి నేను చొక్కా పట్టుకుంటే ఏం చెబుతాడు? ఏం చేస్తుంది? ఏడుకొస్తాడు? రమ్మను రైతులు వస్తాడా? తీసుకెళ్తాడా? ఇలా చంపుతాడా? రమ్మని చూద్దాం. ఇప్పుడు రేపు చంపాల్సినంత అగాధ్యం లేదు, వాళ్ళని చంపాల్సిన అవసరం అంతకన్నా లేదు. చూపు అది అదే మాటలు నిజమా? ఇప్పుడు దేశంలో ఎంతో మంది ఇస్తే ఇంతకన్నా బాగున్నాయి ఉన్నాయి. వాటి అన్నిటి తోలి మనకెందుకు, దీని తోలి మనకి మంచిగా సొంతవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరకు వస్తే హిందూ సాంప్రదాయం ఏందో కావాలనుకుంటే వస్తుంది. వాళ్ళ అమ్మనే సాలుగా పోవాలనుకుంటే పోద్ది. అంతేగాని దాన్ని చంపాల్సిన పని, దాని రేతులు తీసుకురావడం, బలంతంగా తీసుకురావడం ఇవన్నీ సంసారం కావు. అనమాట దాని అహంకారం వస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కట్టే అవకాశం ఉంటది కోర్టులో గాని, పోలీసులు గాని, పెద్ద మనుషులు గాని ముందు డిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి అది ఏందో ఎర్రవీగుతుంది. అది 2 పిల్లలు పుట్టినాక వచ్చినా నేను వద్దన్నాం, చచ్చిపోయే దశలో వచ్చినా నేను వద్దన్నాం. ఏంది దానికి మైండ్ తిరిగిన తర్వాత వస్తేనే నాకు సరిపోద్ది, కానీ అహంకారం వస్తే పని చేయదు. కాబట్టి దాన్ని నేను వద్దనే పని లేదు. ఇప్పుడు రాలేదు చచ్చిపోయింది అనుకుంటా, ఇంకా ఖర్చు లేదు. మా అమ్మకి 1,00,000 దినానికి ఖర్చు. ఆ దినం ఖర్చు 1,00,000 మిగిలినట్టు. ఇంకా అది పోతే వచ్చిందనుకో
ఇప్పుడు మనిషిలో మార్పే కోరుకునేది మనం, దానికి కక్ష కాదు. మార్పు వచ్చిందనుకో మనందరం హరిశ్చంద్రులం కాదు, పుడతా ఇచ్చేసి మనగాళ్ళలాగా. పొరపాట్లు నేను చేశాను, తప్పు చేశాను, తెలుసుకున్నాను, తప్పు తెలిసిన తప్పు చేయకూడదు. ఇంకా అట్లాగే తను కూడా పొరపాటు పడింది అనుకో, సర్దుకోమను, తప్పు పశ్చాత్తాపడు మనం. అంతేగాని దాన్ని మనల్ని ఏమో తల కిందలు చేసి ఎరగదీయాలంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ పుట్టించినోడు వల్ల కాదు. కాబట్టి ఆ మొనవలస ఆలోచనలు మానుకొని కాస్త సంసార ఆలోచన చేస్తే పనికొత్తది, లేకపోతే అసలు సంసారానికే పనికిరాదు. అది దాని ఆలోచనలో ఉంటే ఇక్కడ పనికిరాదు. గాలికి పోవటం, దాని ఇష్టం వచ్చేవాడు సంపాదించుకోం మనం, ఎవరు వద్దాం. దాని నేను రాని అన్నం రారాదు. ఆ రోజు పల్లెగా మా మామ జనానికి పెట్టారా లంజోడి చెప్పలేదు. కొండలను ఉండరా మూలమ్మాయి అల్లుడు పారేట అల్లుడు ఎవరు వచ్చినోడు ఎట్టాడు పేరేందంటున్నా. ఆడు భోసనం తెలుసు, నేను వాడు వచ్చినప్పుడల్లా 10-20కి 14 మైలు పెట్టొస్తాను. అలాగే రాతో పరిచయమే. ఆడు ఆ నలుగురికి చెప్పకుండా ఒకరు ఇంకో అబ్బాయి ఉండడు, ఆడుకో చెప్పడానికి మర్చిపోయి వచ్చారు అన్నాడు. ఏం రాయాలు వచ్చాడు, శుభ్రంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళేమో 100 వరకే చెప్పారు వాళ్ళు. సరే ఏం పోయి వచ్చిందిలే, వస్తాలేదు ఆ టైం వస్తే. అంతేలే, దాన్ని ఏమన్నా కానీ అసలు మనుషులు బాగుండాలి, అట్లా అర్థమవుతావా? ఇంకా మరి ఏమంటుంది ఇప్పుడు మళ్ళీ దాదాపులే. నేను మళ్ళీ వెళ్ళలేదు, మాటలను బట్టి రాదు, నేను రాదు, ఏం చేస్తాడు కేసు నా పక్కనే గెలిచింది కానీ ఆడ పక్కనే గెలవదు కదా. ఏమిది కేసు వాళ్ళమ్మ పూట అనగదు, ఇతర వాళ్ళు ఎంతమంది వచ్చిన ఏం కాదు. ఇడాకుల చట్టం ఆడాళ్ళు కోరుకుంటే ఇడాకులు అవుతాయి కానీ మగాడు కోరుకుంటే అవదుగా అని ఆడు ఉద్దేశం. నాకు ఇది కష్టాలు కావాలంటే నేను వచ్చినాడు ఇచ్చేవాడిగా, నేను రాదలుచుకోలేదండి. అదే వాళ్ళ అహంకారం ఏంటంటే అది ఎప్పుడైనా మా పక్షాన గెలుస్తుంది. దాని బోర్డు ఏమన్నా కాదు. సరే చూద్దాం. ఏమన్నా బలంతాన్ని తీసుకెళ్ళాలంటే రమ్మని తేల్చుకుంటాము అంట. అసలు పొరపాటును కూడా రాం. Well.